చేతనైనా నాకు పునరుద్ధానం కలగాలి అంటే నేను రాకల్లో ఎత్తబడాలి. అది పౌలు యొక్క ఉద్దేశం. రాకల్లో ఎత్తబడ్డానికి నేను సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటే పౌలు గురి ఏమిటి? పౌలు లక్ష్యం ఏంటి? రాకడలో ఎత్తబడాలి. ఏ విధము చేతనైనా నేను ప్రభు యొక్క రాజ్యములో ఉండాలి. అది పౌలు యొక్క సంకల్పం, పౌలు యొక్క గురి. అక్కడ కూడా ఉంది కదా 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభుని యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని అన్నది అక్కడ 9వ వచనంలో. ఎవరిని సంపాదించుకోవడానికి? క్రీస్తుని సంపాదించుకోవాలని, నిత్య జీవం పొందాలని, మహిమా కిరీటం, అక్షయ కిరీటం పొందాలని పౌలు సమస్తాన్ని నష్టపరుచుకుని ఒకే ఒక గురి పెట్టుకున్నాడు. కొంతమంది భూ సంబంధంగా చదువుకునే పిల్లలు ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని, కొందరు టీచర్ అవ్వాలని, కొందరు పలానా అవ్వాలని గురి పెట్టుకుంటారు. ఆ గురిని చేరుకోవడానికి రాత్రి పగలు కష్టపడతా ఉంటారు. కానీ ఒక క్రైస్తవుని గురి, ఓ యాత్రికుడైన పరదేశిన ఒక ఆత్మీయుని గురి ఏమిటంటే ముందుగా క్రీస్తును సంపాదించుకొని అతని ఆత్మ యుగ యుగాలు నశించిపోకుండా, నరకంలో పడిపోకుండా దేవుని వద్దకు చేరాలి. ఆమేన్. ఈ గురి చేరడానికే పౌలు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. మంచి ధనవంతుడంట పౌలు. ఆ రోజులోనే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు. విద్యలోను, జ్ఞానములోను, పలుకుబడిలోను పౌలు మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాడే. కానీ అన్నిటిని వదిలేసుకొని సమస్తాన్ని పెంటగా నష్టముగా ఎంచుకొని కేవలం క్రీస్తునే సంపాదించుకొని పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలని అన్ని విషయంలో మితముగా ఉన్నాడు పౌలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కూడా ఒక గురి కలిగి ఉండాలా. ఆ గురి ఏంటి? నీ గురి ఏంటి? నా గురి ఏంటి? మనమందరం ఏ గురి కలిగి ఉన్నాం? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక మునుపు నాకు ఒక గురి ఉండేది. బాగా చదువుకొని ఒక సైంటిస్టు లాగా ఎదగాలి, అంతకంటే ముందు ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనే ఆశ ఉండేది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధగా చదివిన తర్వాత నువ్వు ఈ భూ సంబంధంగా ఏమి సాధించినా, ఏమి సంపాదించినా అదంతా మట్టిలోనే కలిసిపోతుంది. మనకంటే ముందు కోట్లు సంపాదించిన వ్యక్తుల చిరునామా కూడా, వారి జ్ఞాపకాలు కూడా మన మదిలో లేవు. ఎంత గొప్పవాడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఎంత ఘనుడైనా కొన్ని సంవత్సరాల తర్వాత మరుగున పడిపోతారు. కొంతమందికి జయంతి, వర్ధంతి అని కొంతమంది నాయకుల దినోత్సవాలే జరుపుకుంటున్నాము. కానీ మన దేశంలోనైనా ప్రపంచంలోనే చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి జయంతి, వర్ధంతి, దినోత్సవం జరుపుకుంటే మనం అందరం ఇంటికనే ఉండాల్సి వస్తుంది. ఆయా నాయకుల జయంతులు, వర్ధంతుల ఉత్సవాలు జరుపుకొని ఉంటే జీవితకాలం కూడా సరిపోతుంది. ఏదో కొద్ది మంది అలా ఇన్స్పిరేషన్గా ఉన్న నాయకులని అందరూ జ్ఞాపకం చేసుకుని వారు కూడా ఆ స్థాయికి ఎదగాలని కొంతమంది జ్ఞానులు, కొంతమంది దినోత్సవాల్ని ఏర్పాటు చేశారు. చాలామంది మరుగున పడిపోయారు. ఎంత పేరు సంపాదించినా మరుగున పడిపోయారు. మరియు ఏది సాధించినా మట్టిలోనే కలిసిపోయింది. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ఒకసారి నేను చదువుతున్నప్పుడు భూమి మీదకి రాబోయే భయంకరమైన తీర్పు, ఉగ్రత, ఆ భయంకర సంభవాలు చదివినప్పుడు ప్రపంచ భవిష్యత్తు, రాబోయే దేవుని ఉగ్రత చదివినప్పుడు నాకు అనిపించింది, ఇది ఏది శ్రేష్టమైంది కాదు. భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించి బ్రతికినన్నాళ్ళు నీతిగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతుకుతూ
నలుగురికి దీవెనకరంగా మేలుకరంగా బ్రతికే జీవితమే మంచిది అనిపించింది. దేవునికి స్తోత్రంగా గాక. అందుకని ఒక టీచర్గా ఓ మంచి ఉద్యోగాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ గాక. అది చాలు. నాకు తెలిసి లంచము కల్మషం లేని డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది టీచింగ్ డిపార్ట్మెంటే. చాలామంది టీచర్లని పిసినారులు అంటారు. వారు నిజంగా పిసినారులు కాదు. వారికి అదనపు ఆదాయం ఏది ఉండదు. ఉన్న ఒకే ఒక శాలరీతో కుటుంబాన్ని లాక్కొని రావాలి. మిగతా డిపార్ట్మెంట్లో ఆయా పరిస్థితుల్లో కొంత ఆదాయం ఉండవచ్చేమో కానీ టీచర్కి ఇక ఏ ఆదాయం ఉండదు. ఉన్న ఒకే ఒక శాలరీతో తన కుటుంబాన్ని, తన పిల్లల భవిష్యత్తుని, తన జీవితాన్ని నడిపించుకోవాలి. అందుకే వారు అమౌంట్ విషయంలో బహుశా క్రమంగా ఉంటారు. దానిని సమాజం పిసినారు బ్యాచ్ అని పిలుస్తూ ఉంటారు. సరే, వారి గ్రహింపది. నాకైతే ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదిగా, నలుగురికి మేలు చేసేదిగా అనిపించింది. దేవుడు నన్ను అలాగ నడిపించాడు. దానికి మహిమ గాక. ఇంకా ఏది సాధించినా, ఎంత సంపాదించినా ఒకరోజు మనం ఈ లోకంలో విడిచిపెట్టుకోవాల్సిందే. దేవుడు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండి తృప్తిగా బ్రతుకుతూ ముందుకు సాగుదముగాక. నిన్ను ఎక్కడ ఉంచితే అక్కడ, పోలీస్ డిపార్ట్మెంట్లోనైనా ఏ డిపార్ట్మెంట్లో ఉంచితే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న దాంతోనే తృప్తి పొందుతూ నీ గురి ఏమిటంటే క్రైస్తవుడిగా నీతిగా బ్రతకాలి. ఆమేన్. యథార్థంగా బ్రతకాలి, నలుగురికి మేలు చేయాలి. నువ్వు చస్తే దేవుని రాజ్యాన్ని చేరాలి. దిస్ ఈజ్ యువర్ గోల్. మిగతాలాగా సంపాదన మీద, పేరు ప్రఖ్యాతుల మీద, లేక ఇంకొకటి ఏది కలిగి ఉన్నా మట్టిలో కలిసిపోయేవే. నీ ఆత్మ రక్షించుకోవాలి, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి, నీ ఉన్న చోట నీతిని, యథార్థతను కాపాడుకోవాలి. అలా కాపాడుకొని నీ గురి ఒకటే, నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ బ్రతికుండగానే ప్రభు రాకడ వస్తే రెప్పపాటున రూపాంతరం చెంది రాకడలో ఎత్తబడాలి. దిస్ ఈజ్ యువర్ గోల్. దీనికోసమే సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు పౌలు, నష్టపరుచుకున్నాడు పౌలు. ఎన్ని ఆదాయాలు, ఎన్ని లాభాలు, ఎన్ని అవకాశాలు ఉన్నా అన్నీ వదిలేసుకొని క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డాడు. అది నాకు మంచిగా అనిపించింది. అందుకే నేను కూడా ఈ మార్గమే ఎంచుకున్నా. దేవుని స్తోత్రంగా గాక. గురి చూడని వనువలే నేను పోట్లాడలేదు, నాకు గురి తెలుసు అన్నాడు పౌలు. మనకు కూడా గురి తెలియాలి. మనం ఎందుకోసం బ్రతికున్నామో, ఎందుకోసం పని చేస్తున్నామో, ఎందుకోసం చదువుతున్నామో, ఎందుకోసం ఉద్యోగం చేస్తున్నామో, ఎందుకొరకు వ్యాపారం చేస్తున్నామో మనకు గురి ఉండాలి. గురి కలిగి జీవించాలి. గురి లేని వారిగా పయనిస్తే మనం ఏం చేస్తున్నామో మనకే తెలీదు. దేవోక్తి లేని జనులు కట్టు లేక తిరుగుదురు అని సామెతలు చెప్పబడింది. ఒక దర్శనము, ఒక గురి లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావు. నీకంటూ గురి ఉండాలి. ఆ గురి మంచిదై ఉండాలి. ఆమేన్. ఆ గురి చేరుకోవడానికి అన్ని విషయంలో మితంగా ఉండాలి. అన్ని విషయంలో క్రమం ఉండాలి. తిండి విషయంలో క్రమం, నిద్ర విషయంలో క్రమం, సంభాషణ విషయంలో క్రమం. చూడండి, నేను మార్నింగ్ ఒక ఆలోచన వచ్చింది నాకు, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. టైమ్ ఈజ్ మనీ. కెన్ యూ సే దట్ వర్డ్? టైమ్ ఈజ్ మనీ. మనము నెలసరి సంపాదన మన అవసరాలకు సరిపోయింది అనుకుందాం. ఆ నెల ఎవరైనా మనల్ని అదనంగా అప్పు అడిగినా, లేక సహాయం అడిగినా, మన ఆదాయం నుండి కొంత ఆ వ్యక్తికి ఇచ్చామనుకోండి, మన అవసరత ఏదో ఒకటి ఆగిపోతుంది. మరలా మనం ఇబ్బంది పడతాం. ఆ డబ్బు తిరిగి అడుగుతాం, ఇస్తారో లేదో గ్యారెంటీ లేదు. అట్లాగే మన జీవితంలో మనకు దేవుడిచ్చిన సమయం 24 గంటలు మన జీవితానికి, మన అవసరాలకి, దేవుని అవసరాలకి సరిపడా ఇచ్చి ఉంటాడు. దేవుని స్తోత్రంగా గాక. అందులో 1 గంట ఏం చేసి ఉంటాం? మొబైల్కి వాడింటాం. అందులో 2 గంటలు సంభాషణకు వాడింటాం. అందులో 2 గంటలు అదనంగా నిద్రకు వాడింటాం. అందులో 1 గంట ఏదో టైం పాస్ పనికి వాడింటాం. నా మాట గమనిస్తున్నారా? మనం చేయాల్సిన పనుల్ని చేయడానికి మరలా మనకు టైం ఉంటుందా? డబ్బన్నా పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం వెళ్ళిపోతే సంపాదించుకోలేం. అందుకే ఏ గంటకు ఆ పని చేయాలి, ఏ టైంకి ఆ పని చేయాలి, సమయాన్ని డబ్బు కంటే విలువగా ఎంచి జాగ్రత్తగా వాడుకోవాలి అనిపించింది ఉదయం. దేవుని స్తోత్రంగా గాక. టైమ్ ఈజ్ మనీ.
టైమ్ ఈజ్ గ్రేటర్ దెన్ మనీ. అవును, డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోయినా సంపాదించుకోవచ్చు, గౌరవం పోయినా తిరిగి మరలా కష్టపడి ఏదో ఒక రోజు సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోయిందనుకోండి, నువ్వు తల కిందికేసి కాలు పైకి చేసినా రాదు. అందుకే దేవునికి ఇచ్చిన ఆయుష్, దేవునికి ఇచ్చిన సమయం, దేవునికి ఇచ్చిన గంటలు వృధా చేయకూడదు, మిత్తముగా ఉండాలి. ఏ టైంకి లేస్తున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం పని చేస్తున్నావు, ఏ టైంకి ఏ పని పెట్టుకున్నావు, ఓ సిస్టమేటిక్గా సమస్తాన్ని క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అని కొరింథీ 14 ఒక మాట చెప్పబడింది కదా లాస్ట్ వచనాల్లో. నువ్వు ఏది చేసినా క్రమంగా చేయాలి, ఏది చేసినా గౌరవప్రదంగా మర్యాదగా చేయాలి. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఏ పని చేస్తున్నావో నీకు కాన్షియన్స్ ఉండాలి. వ్యర్థంగా అనవసరంగా సమయాన్ని వృధా చేసి నాకు టైం లేదంటే, దేవునికి ఇచ్చిన 24 గంటలు ఎందుకోసం ఇచ్చాడో ఆ పనే చేయాలా. నిద్రకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడో అంతకు వాడాలి. భోజనానికి ఎంత ఇచ్చాడో అంత వాడాలి. నువ్వు ఒక చేతి పని కలిగి ఉన్నావు, ఆ చేతి పనికి ఎంత ఇవ్వాలో అంత వాడాలి. నిద్రను దేవుడి కొరకు ఇచ్చే సమయాన్ని కూడా నువ్వు డబ్బు కొరకు, సంపాదన కొరకు వెచ్చించావు అనుకోండి, నీ ఆత్మ పోషణకి సమయం ఎక్కడ? నీ ఆత్మ పోషింపబడ్డానికి నీకు టైం ఎక్కడిది? నువ్వు సంపాదించే ఆ డబ్బు నీ అవసరాలకు ఉపయోగపడుతుంది, ఎవరైనా అడిగి తీసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు. అట్లాగే నీ కలిగి ఉన్న టైము నీ జీవితంలో దేవునికి నియమించిన జీవితానికి సరిపోతుంది. ఆ సమయం వ్యర్థంగా ఎవరి కోసమో దేనికోసం అనవసరంగా వాడామనుకోండి, నీ జీవితం ఎట్లా? అందుకనే టైం చాలా చాలా విలువైంది. నాకు ఉదయం ఈ తలంపు కలిగింది, నాకు మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. అందుకే నాకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అనిపించింది. కొంచెం ఎక్కడో చోట డిస్టర్బెన్స్ అయినాం అనుకోండి, అది ఇంకో దాని మీద ప్రభావం చూపుతుంది. ఒక గంట ఒక వ్యక్తితో ముచ్చట్లలో పడ్డాం అనుకోండి, ఆ గంట చేసిన పని చెయ్యం, అట్లే పెండింగ్ అయిపోతుంది. ఎవరైనా గృహిణైనా, ఒక ఉద్యోగైనా, ఒక విశ్వాసైనా, ఒక పనివాడైనా, ఒక నాయకుడైనా, ఎవరైనా సరే ఏ సమయంలో ఆ పని చేస్తే సజావుగా సమస్తం జరుగుతాయి. దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడో చోట బ్రేక్ అయింది అనుకోండి, దాన్ని పూరించడానికి ఇంకో టైం తీసుకొచ్చుకుంటాం, అది చేయడానికి ఇంకో టైం తీసుకొచ్చుకుంటాం. ఇలాగా మనం ఆ దినం చేసిన అనేక పనుల్ని పోస్ట్ పోన్ చేస్తాం, లేక ఆపివేస్తాం. అందుకనే ప్రతి విషయం ఎలా ఉండాలి? మిత్తముగా ఉండాలి. ప్రతి దాని విషయంలో మిత్తముగా ఉండాలి. మనం వెనుకున్న వారికి మాదిరిగా ఉండాలి. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండాలి. ఒక వివాహితుడు అయితే మాదిరిగా ఉండాలి, ఒక యవనస్తుడు అయితే మాదిరిగా ఉండాలి. నీవు కలిగి ఉన్న మాదిరి నీ వెనుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో గాలిని పట్టుకోవడానికి పోట్లాడితే, లేదా గురి చూడని వ్యక్తిలాగా గాలి దొరుకుతుందా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, అట్లా గుడ్డిగా పోరాడకూడదు. మనం పోరాడితే కిరీటం దొరకాలి, మనం పోరాడితే విజయం దొరకాలి. తరచుగా విద్యార్థులకు నేను ఒక సలహా ఇస్తూ ఉంటా, చదివితే పాస్ అయ్యే విధంగా చదువు, కష్టపడితే సాధించే విధంగా కష్టపడు, నీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టు, మిగతా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. పరిగెత్తే వారందరూ ఏమనుకుంటారు? చూద్దాం, వస్తే రాని, లేకుంటే లేదనుకోడు, నేను గెలవాలి అనుకుంటాడు. ఆ విధంగానే ప్రయాసపడతాడు. సేమ్ భక్తి విషయం కూడా అంతే. నా ప్రభు నేను చూడాలి, నేను పరలోకం చేరాలి, గురి ఉండాలి. ఆ గురి చేరుకోవడానికి ప్రయాస ఉండాలి. ఓ స్టేట్మెంట్ నేను వాట్సాప్లో షేర్ చేసిన. కోరిక ఒకటే సరిపోదు. ఏముండాలి? ఆశ ఒకటే సరిపోదు, పట్టుదల ఉండాలి, కష్టపడే స్వభావం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా దేవుని దయ కూడా ఉండాలి. మనం ఎంత ప్రయాసపడినా, పొందగోరు వాని వల్ల నేను, ప్రయాసపడు వాని వల్ల నేను ఏమీ లేదు. బాగా కష్టపడి చదువుతాం, అప్పుడే జ్వరం వస్తే కష్టపడి చదివిందంతా రాయలేని పరిస్థితి ఏర్పడుతుంది. బాగా కష్టపడి చదువుతాం, ఆ రోజు భయంకర తలపోటుంటే పోరాటం అవుతుంది. అందుకే దేవుని దయ కూడా మన మీద ఉండాల్సిందే.
కొంతమంది ఆశపడతారు, పరలోక రాజ్యం అనేకులు ప్రవేశింపజూతురు, కానీ వారి వల్ల కాదు. ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడు, ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి. ఓన్లీ కోరిక ఉంటే సరిపోదు, పట్టుదలతో సాధించాలనే పట్టుదల ఒకటి ఉండాలి, కష్టపడే స్వభావం ఉండాలి. ఏ కష్టం చేసినా లాభమే కాదు. ఒట్టి మాటలు లేమిడికి కారణం. కొంతమంది ఒట్టిగా మాట్లాడుకుంటారు అలా చేయాలని. నేను తరచుగా ఓ కథ చెప్తా. ఓ కుక్క చలికాలం ఓ పాడుబడ్డ గృహంలో పడుకోవడానికి వెళ్ళిందంట. చలికాలం కదా, బాగా చలి వేస్తే కుక్క అనుకుందంట కదా బాగా చలిగా ఉంది, రేపు దుప్పటి తెచ్చుకోవాలని. మార్నింగ్ అవుతుంది, ఒక్కసారి లేచి పై ఎదిరిచి ఆ దుప్పటి సంగతే మర్చిపోతుంది. మరలా మరుసటి రోజు అదే పాడుబడిన గృహంలోకి పడుకోవడానికి వచ్చిన కుక్క, అబ్బా నేను మర్చిపోయానే, ఈసారి ఖచ్చితంగా దుప్పటి తెచ్చుకోవాలి అనుకుని చలితోనే పడుకుంటుంది. మరలా పొద్దున లేవగానే ఒక్కసారి పై ఎదిరిచి మర్చిపోతుంది. అట్లా కొంతమంది రాత్రి ఇట్లా బ్రతకాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అనుకుంటారు, ఏదో ఒక టైంలో మర్చిపోతారు. అలా ఉండకూడదు. కోరిక ఒకటే సరిపోదు, పట్టుదల ఉండాలి, కష్టపడే స్వభావం ఉండాలి, దేవుని అనుగ్రహం కోరుకోవాలి, అంటే ప్రార్థన చేయాలి. ఏ విషయంలోనే అది భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన విజయం మాత్రం తథ్యం. దేవునికి మహిమ కలుగును గాక. గురి లేని వారిగా మనం పయనించకూడదు, గురి కలిగి పయనించదుము గాక. ఆమేన్.